హ్యూ సాచురేషన్ ని ఉపయోగించి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ను తొలగించడం. ప్రతి యాక్షన్లో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. అవి యాక్షన్ను క్రియేట్ చేయడం, ఫోటోషాప్లో దానిని ఇన్స్టాల్ చేయడం, చివరగా దానిని రన్ చేయడం. ఈ 3 పనులు మైండ్ మ్యాప్లో రెడ్ కలరులో ఉన్నాయి. ఫోటోషాప్ యాక్షన్ క్రియేషన్లో చేయవలసినవి గ్రీన్ కలరులో ఉన్నాయి. యాక్షన్ క్రియేషన్లో వాడిన లేయర్స్ పేర్లు బ్లాక్ కలరులో ఉన్నాయి. ఒక్కో లేయర్కు వాడిన ఫోటోషాప్ కమాండ్స్, వాటి షార్ట్ కట్స్ బ్లూ కలరులో ఉన్నాయి. బ్లాక్ కలరులో ఉన్న అంశాలను గమనించుదాము. ఇమేజిని ఓపెన్ చేయాలి. విండో మెనూ ద్వారా లేయర్ ప్యానెల్ని ఎనేబుల్ చేయాలి. లేయర్ ప్యానెల్లో కనిపించే బ్యాక్గ్రౌండ్ లేయర్ను డబుల్ క్లిక్ చేసి దాని పేరును ఇమేజ్ గా టైపు చేయాలి. ఇమేజ్ లేయర్ సెలెక్ట్ అయి ఉండగా కంట్రోల్ జెని ప్రెస్ చేసి డూప్లికేట్ లేయర్ ని క్రియేట్ చేయాలి. దానిని డబుల్ క్లిక్ చేసి దాని పేరును హ్యూ అండ్ సాచురేషన్ అని టైపు చేయాలి. అడ్జస్ట్మెంట్ లేయర్ ఐకాన్ ను క్లిక్ చేసి సాలిడ్ కలర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దానిని డబుల్ క్లిక్ చేసి దాని పేరును బ్యాక్గ్రౌండ్ కలర్ అని టైపు చేయాలి. హ్యూ సాచురేషన్ లేయర్ ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ యు ని ప్రెస్ చేయాలి. దాని ఆప్షన్ విండోలో మ్యాప్లో చూపించిన విలువలను ఎంటర్ చేయాలి. W ని ప్రెస్ చేసి మ్యాజిక్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. పైన ఓపెన్ అయిన ఆప్షన్ మెనులో సెలెక్ట్ ఆబ్జెక్ట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇమేజ్ లేయర్ పై క్లిక్ చేసి లేయర్ ప్యానెల్లో క్రింద ఉన్న మాస్క్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. లేయర్ ప్యానెల్లో లేయర్స్ క్రింది వరుస క్రమంలో ఉండాలి. 1 అన్నిటికన్నా పైన ఇమేజ్ లేయర్ ఉండాలి. 2 దాని క్రింద బ్యాక్గ్రౌండ్ కలర్ లేయర్ ఉండాలి. 3 దాని క్రింద హ్యూ సాచురేషన్ లేయర్ ఉండాలి. లేయర్ ప్యానెల్లో లేయర్ ని పైకి క్రిందకు జరపడానికి కంట్రోల్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉపయోగపడతాయి. ఇమేజ్ లేయర్లో మాస్క్ పై క్లిక్ చేసి B ని ప్రెస్ చేస్తే బ్రష్ టూల్ సెలెక్ట్ అవుతుంది. ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి. ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉండగా ఇమేజ్ పై బ్రష్ తో పెయింట్ చేసిన పార్ట్ కనిపించదు. ఫోర్గ్రౌండ్ కలర్ వైట్ ఉండగా ఇమేజ్ పై బ్రష్ తో పెయింట్ చేసిన భాగం కనిపిస్తుంది. X ను ప్రెస్ చేయడం ద్వారా ఫోర్గ్రౌండ్ లో బ్లాక్ ఉంటే వైట్ కలరుగా మారుతుంది. అదే వైట్ ఉంటే బ్లాక్ కలరుగా మారుతుంది. అంటే X ని ప్రెస్ చేసి ఫోర్గ్రౌండ్ కలర్ ను వైట్, బ్లాక్ కలర్లను స్వాప్ చేయవచ్చు. అదేవిధంగా స్పేస్ బార్ ను ప్రెస్ చేసి మౌస్ లెఫ్ట్ క్లిక్ తో ఇమేజ్ ని జరుపుకోవచ్చు. అప్పుడు ఇమేజ్ జూమ్ చేయబడి ఉండాలి. మన ఫోటోషాప్ యాక్షన్లో రన్ చేయవలసిన కమాండ్స్ అన్ని సులభంగా అర్థం అవడానికి డయాగ్రామ్లో చూపబడ్డాయి. వీటిని 7 అంశాలుగా విభజించాము. యాక్షన్ ను క్రియేట్ చేయడం ఎలా? యాక్షన్ ప్యానెల్లో యాక్షన్ సెట్ ఐకాన్ ను క్లిక్ చేసి సెట్ కు నేమ్ ను టైపు చేయాలి. ప్యానెల్లో క్రొత్త సెట్ ఫోల్డర్ ను సెలెక్ట్ చేయాలి. యాక్షన్ ప్యానెల్లో క్రింద ఉన్న ప్లస్ ఐకాన్ ను క్లిక్ చేయాలి. ఇది న్యూ యాక్షన్ ఐకాన్. న్యూ యాక్షన్ విండోలో యాక్షన్ నేమ్, ఫంక్షన్ కీ టైపు చేసి కలర్ ను ఎంచుకోవాలి. రికార్డ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి ప్రతి PS కమాండ్ యాక్షన్లో రికార్డ్ అవుతుంది. లేయర్ ప్యానెల్ను ఓపెన్ చేసి అవసరమైన PS కమాండ్స్ ను మెనూ ద్వారా గాని
షార్ట్ కట్స్ ద్వారా గానీ రన్ చేయాలి. కమాండ్స్ అన్ని రన్ చేసిన తరువాత యాక్షన్ ప్యానెల్లో క్రింద ఉన్న స్టాప్ బటన్ను క్లిక్ చేయాలి. తరువాత యాక్షన్ను రన్ చేసిన ప్రతిసారీ అందులో రికార్డు అయిన PS కమాండ్స్ అన్నీ వరుసగా రన్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ లేయర్ ని డబుల్ క్లిక్ చేసి ఇమేజ్ అని టైపు చేయండి. Ctrl+A, Ctrl+C, Ctrl+V లను వరుసగా ప్రెస్ చేయండి. క్రొత్తగా ఏర్పడిన లేయర్ ని డబుల్ క్లిక్ చేసి హ్యూ అండ్ సాచురేషన్ అని టైప్ చేయండి. Ctrl+U ని ప్రెస్ చేసి హ్యూ సెట్టింగ్ ని -123, సాచురేషన్ ని +93, లైట్నెస్ +9 విలువలను టైపు చేసి ఓకే ని క్లిక్ చేయండి. W ని ప్రెస్ చేసి సెలెక్ట్ సబ్జెక్ట్ ని క్లిక్ చేయండి. ఇమేజ్ లేయర్ ని సెలెక్ట్ చేసుకుని మాస్క్ ఐకాన్ ని క్లిక్ చేయండి. కంట్రోల్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్ ని ప్రెస్ చేస్తే ఇమేజ్ లేయర్ పైకి మూవ్ అవుతుంది. అడ్జస్ట్మెంట్ లేయర్ ఐకాన్ ని క్లిక్ చేసి సాలిడ్ కలర్ ని క్లిక్ చేసి కలర్ ని ఎంచుకోండి. ఫిల్ కలర్ పై డబుల్ క్లిక్ చేసి BG కలర్ అని టైపు చేయండి. కంట్రోల్ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ పై క్లిక్ చేస్తే ఆ లేయర్ ఇమేజ్ లేయర్ క్రిందకు వస్తుంది.
ఇమేజ్ లేయర్లో మాస్క్ పై క్లిక్ చేసి బీని ప్రెస్ చేసి ఫ్లోని 20%కి సెట్ చేయండి. ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంటే ఇమేజ్ పైన బ్రష్ ని మూవ్ చేసిన పార్ట్ కనిపించదు. ఫోర్గ్రౌండ్ కలర్ వైట్ ఉంటే ఇమేజ్ పైన బ్రష్ ని మూవ్ చేసిన పార్ట్ కనిపిస్తుంది. ఎక్స్ ని క్లిక్ చేసి ఫోర్గ్రౌండ్ కలర్ ని మార్చుకోవచ్చు. మీ సమయాన్ని ఆదా చేయడానికి, బ్యాక్గ్రౌండ్ తొలగింపును త్వరగా చేయడానికి బీజీఆర్ హ్యూ అండ్ సాచురేషన్ అనే PS యాక్షన్ ని కూడా డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ ఇవ్వబడింది. ఇది పూర్తిగా ఉచితం. దీనికి ఎలాంటి పాస్వర్డ్ లేదు. యాక్షన్ రన్ చేయడం ఎలా? ఇమేజ్ ని ఓపెన్ చేయాలి. యాక్షన్ ప్యానెల్లో యాక్షన్ను సెలెక్ట్ చేసి ప్యానెల్లో క్రింద ఉన్న రన్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఫోటోషాప్లో PS యాక్షన్ను ఇన్స్టాల్ చేయడం ఎలా? జిప్ ఫైల్ని డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. జిప్ ఫైల్ని అన్జిప్ చేయాలి. ఫోటోషాప్ను రన్ చేయాలి. అన్జిప్ ఫోల్డర్లో ఉన్న బీజీఆర్ హ్యూ అండ్ సాచురేషన్ బటన్ పై డబుల్ క్లిక్ చేయాలి. యాక్షన్ ప్యానెల్ని విండో మెనూ ద్వారా గాని Alt F9 ప్రెస్ చేసి గాని లోడ్ చేయాలి.